షాలోమ్. ఎంతమంది అయితే ఆన్లైన్లో ఈ యొక్క శుక్రవారం ప్రార్థనను వీక్షిస్తున్నారో మీ చుట్టూ, మనందరి చుట్టూ దేవుడు ఏ విధమైన కీడు సంభవించకుండా తన యొక్క పర్వతాలని మన చుట్టూ ఉంచబోతున్నాడు. నమ్మిన వారు ఆమెన్ అని టైప్ చేసి ఆ యొక్క యూట్యూబ్లో పంపించండి. ఎంతమంది అయితే ఈ యొక్క సాయంకాల సమయంలో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్నారో మీ చుట్టూ, మనందరి చుట్టూ పరలోకం నుండి దేవుడు అగ్నిని పంపించి దుష్టుడు మన వైపు చూడకుండా ఆ పరలోకపు అగ్ని ద్వారా కంచి వేయబోతున్నాడు. నమ్మిన వారు ఆమెన్ అని టైప్ చేసి ఆ యూట్యూబ్లో మరలా పోస్ట్ చేయండి. ఎంతమంది అయితే విశ్వాసముతో ఈ యొక్క సాయంకాలం కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో చూస్తున్నారో మీ చుట్టూ, మనందరి చుట్టూ దేవుడు తానే స్వయంగా రథముల ద్వారా మనందరి చుట్టూ ఉండి మనందరి చుట్టూ తన యొక్క సన్నిధిని ఉంచి సాతానుడిని ఖచ్చితంగా మన కాళ్ళ క్రింద చితక కొట్టించబోతున్నాడు. మరొకసారి ఈ యొక్క ఆన్లైన్ ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడము నాకు సంతోషంగా ఉంది. మరి కొంత పని ఒత్తిడి వల్ల ఈ ఆన్లైన్ కార్యక్రమాలని నేను జరిగించలేకపోయాను. మరలా ఈ యొక్క అవకాశాన్ని కల్పించిన దేవాది దేవునికి వందనాలు తెలియచేస్తున్నాను. వీక్షిస్తున్న మీకందరికీ కూడా ప్రభు పేరట శుభాలు తెలియచేస్తున్నాను. మరి ఆఖరిలో జరిగే ప్రార్థనలో తప్పకుండా మీరు ఉండి ఏకీభవించాలని, దేవుడి నుండి వచ్చే ఆ ఆశీర్వాదాలు పొందుకోవాలని హృదయపూర్వకంగా కోరుతున్నాను. గత 3 సంవత్సరాలుగా ప్రతి శుక్రవారము సాయంకాల సమయంలో ఆల్ ద ప్రేయర్స్ ఆఫ్ ద బైబిల్ అనే కార్యక్రమాన్ని మనము జరిగిస్తున్నాము. మరి ప్రతి వారము కూడా బైబిల్ గ్రంథంలో ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు ఉన్న ప్రతి ప్రార్థనను ఒక్కొక్కటిగా తీసుకుని మనము ధ్యానము చేస్తున్నాం. మరి ఇప్పటికీ మనము 2వ రాజుల గ్రంథంలో ఉన్నాము. 6వ అధ్యాయంలో ఎలీషా చేసిన ప్రార్థన గురించి మనము క్లుప్తంగా ధ్యానము చేద్దాం. దయచేసి మీ బైబిల్స్ తీసుకొని రండి. పడుకొని కానీ జారబడి కానీ ఈ వాక్యాన్ని దయచేసి చూడవద్దు. భక్తి శ్రద్ధలతో ఆలయానికి వెళ్తే మనం ఎటువంటి రీతిగా ప్రవర్తిస్తామో ఆన్లైన్ ద్వారా కూడా అదే భక్తి శ్రద్ధను కనపరిచి దేవుని యొక్క దీవెనలు మెండుగా పొందుకోవాలని హృదయపూర్వకంగా కోరుతున్నాను. ప్రియులారా, దయచేసి 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 13 నుండి 20 వచనాలు తీసి ఉంచాలని హృదయపూర్వకంగా కోరుతున్నాను. జరిగిన సందర్భాన్ని చాలా క్లుప్తంగా కథ రూపంలో మీకు వివరిస్తాను. దాని నుండి 2 పాయింట్లు చెప్పి ఈ సాయంకాలం వర్తమానాన్ని నేను ముగిస్తానండి. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయంలో 13 నుండి 20 వచనాలు మనము గమనించగలిగినట్లయితే అక్కడ ఒక సిరియా రాజు ఉన్నాడు. ఆ సిరియా రాజు పేరు బెన్హదద్ II. ఈ యొక్క రాజు ఇశ్రాయేలు దేశముతో యుద్ధానికి దిగడానికి ప్రయత్నించి ఓడిపోయిన సందర్భము ఈ 13 నుండి 20 వచనాల్లో మనకి రాయబడి ఉన్నది. ఆ 8వ వచనాన్ని మనము గమనించగలిగినట్లయితే దయచేసి అందరూ చూడండి. సిరియా రాజు ఇశ్రాయేలుతో యుద్ధము చేయవలెనని కోరి తన సేవకులతో ఆలోచన చేసి, సిరియా రాజు మరి ఖాళీగా ఉన్నాడేమో, లేదా సాతాను చేత ప్రేరేపించబడ్డాడేమో, ఎప్పటికైనా ఈ ఇశ్రాయేలు దేశాన్ని, ఇశ్రాయేలీయులను పడగొట్టాలని ఆలోచన కలిగి ఉన్నాడేమో. తన యొక్క కోరిక ఏంటంటే ఇశ్రాయేలు దేశముతో యుద్ధము చేయాలని. ఎప్పుడైతే తన మనసులో ఆ యొక్క కోరిక పుట్టిందో వెంటనే తన కమాండర్స్తో, తన యొక్క సైన్యాధ్యక్షులతో ఒక వ్యూహాన్ని, ఒక స్ట్రాటజీని మరి రూపొందిస్తాడు. ఆ స్ట్రాటజీని రూపొందించి యుద్ధానికి సిద్ధమవుతాడు. అయితే ఇటువైపు ఉన్నది ఈ యొక్క ఇశ్రాయేలు దేశంలో ఈ యొక్క 2వ రాజుల గ్రంథములో 6వ అధ్యాయంలో ఉన్న వ్యక్తి ఎవరంటే ఎలీషా. దైవజనుడైన ఎలీషా, ప్రవక్త అయిన ఎలీషా. అనేక సార్లు ఈ సిరియా రాజు బెన్హదదు ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. ఆ యొక్క వ్యూహాలు పన్నుతూనే ఉంటాడు. అయితే అనేకమైన సందర్భాల్లో ఓడిపోతాడు. మరి ఎప్పుడు చూసినా తన యొక్క సైన్యము, తన యొక్క రాజ్యము, తాను మరి ఎప్పుడు ఈ యొక్క వ్యూహాలు పన్నినప్పటికీ ఎలాగో ఒకలాగా అవతల వారికి, అనగా ఇశ్రాయేలీయులకు, ఆ రాజునకి తెలిసి మరి జాగ్రత్త పడుతూ ఉంటారు. ఈ సిరియా రాజు
అనేక సందర్భాల్లో మరి ఫెయిల్ అవుతూనే ఉంటాడు. మరి విసిగి వేసారిపోయిన ఈ యొక్క సిరియా రాజు తన యొక్క సైన్యాన్ని, తన దగ్గర ఉన్న ఆ యొక్క వ్యూహకర్తలను పిలిచి, మనలో ఎవరైనా సరే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి వారు ఉన్నారా? మనము ఎన్నిసార్లు ప్రయత్నం చేసినప్పటికీ, ఎన్నిసార్లు వ్యూహాలు పన్నుతున్నప్పటికీ అవతల వారికి తెలిసిపోయి వారు జాగ్రత్త పడుతున్నారు గనక మనము సడన్ గా వెళ్ళి అటాక్ చేయలేకపోతున్నాం. మన యొక్క వ్యూహాలు తెలిసిపోయినందువలన మనము వారిని జయించలేకపోతున్నామని మరలా ఒక కమిటీ ద్వారా తను మాట్లాడుకుంటాడు. మరలా తనంతా కూడా ఆలోచన చేస్తా ఉంటుంటాడు. అయితే యువతల పక్కన జరుగుతున్న విషయము, యువతల పక్క ఉన్నది ఎవరండి? ఆ యొక్క ప్రవక్త అయిన ఎలీషా. దేవుని యొక్క మరి ఆ యొక్క జ్ఞానముతో ఆ ప్రవక్త అన్ని విషయాలను కూడా ఆ స్పిరిట్ ఆఫ్ డిజర్న్మెంట్, ఆ యొక్క మరి వరముతో అవతల సైన్యము, అవతల వారు, అవతల ఉన్న ఆ యొక్క ఎనిమీస్, శత్రువులు ఎటువంటి పన్నాగం పన్నినప్పటికీ వెంటనే ఆ యొక్క ఆత్మ ద్వారా ప్రేరేపించబడి తెలుసుకుని యువతల పక్కున్న ఆ యొక్క రాజునకి, జోహారాముకి తెలియచేస్తూ ఉంటుంటాడు. అయితే ఎప్పుడైతే అవతల పక్కన ఈ యొక్క దైవజనుడైన ఎలీషా ఉన్నాడని తెలుసుకుని, ఎప్పుడైతే యువతల పక్క ఆ యొక్క దైవికపరమైన జ్ఞానముతో దైవజనుడైన ప్రవక్త అయిన ఈ యొక్క ఎలీషా మరి ఆ యొక్క ఇశ్రాయేలు రాజునకి మరి అలర్ట్స్ పంపిస్తున్నాడో, ఆ యొక్క సందేశాన్ని అందిస్తున్నాడో, ఈసారి ఈ యొక్క సిరియా రాజుకి మరి కోపం వచ్చి ఎలాగైనా ఈ యొక్క ఎలీషాని పట్టుకొని మరి అరెస్ట్ చేద్దామని, చంపుదామని ఒక ప్రయత్నం చేస్తాడు. చేసి ఎక్కడున్నాడో కనుక్కుంటాడు. నిజంగానే ఆ యొక్క ప్రాంతంలో ఆ ఎలీషాను కనుక్కుంటాడు. తాను ఉన్న ప్రాంతము దోతాను. అయితే యువతల ఈ దోతానులో ఉన్న ఎలీషాకి, ఆ యొక్క సేవకుడికి, పనివాడికి ఈ విషయము తెలియక మరి రాత్రంతా చాలా సుఖంగా నిద్రపోతారు. మరి మార్నింగ్ లెగిసిన వెంటనే ఈ యొక్క సైన్యాన్ని, సైన్య సమూహాన్ని చూసి భయపడిపోయి, వెంటనే నా ఏలినవాడా దయచేసి చూడు, మనము 4 వైపులా శత్రువుల చేత చుట్టముట్టబడ్డాము, మనకి ఏ విధమైన ఇంకా సహాయం లేదు. ఆ యొక్క రాజు వారి యొక్క సైన్యము మనల్ని చంపడానికి మీదకు వచ్చాడు, మనం ఇంకా చనిపోతామని ఆ యొక్క సేవకుడు అనగా ఈ యొక్క గెహజీ ఈ యొక్క ప్రవక్త అయిన ఎలీషాకి తెలియచేస్తాడు. ఈ సందర్భంలో ఈ యొక్క ఎలీషా ఒక ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థనే ఈ 2వ రాజుల గ్రంథము మరి 6వ అధ్యాయంలో మనము చూస్తామండి. దయచేసి గమనించాలని కోరుతున్నాను. ఎలీషా ఏలియా యొక్క శిష్యుడు. ఏలియా 8 అద్భుతాలు చేస్తే ఎలీషా దాదాపుగా 16 కన్నా ఎక్కువ అద్భుతాలు చేసినట్టు మనం అనేక సార్లు ధ్యానము చేశాం. ఇక్కడ ఉన్నది రోషము కలిగిన భక్తిపరుడైన దైవ సేవకుడైన ఏలియా యొక్క శిష్యుడు ఈ యొక్క ఎలీషా. ఎంత గొప్ప దైవజనుడిని పట్టుకొని ఈ యొక్క సేవకుడు, ఈ యొక్క పనివాడు గెహజీ దోతానులో తన యొక్క సమస్యలను చూసి, దోతానులో చుట్టూ ఉన్న ఆ యొక్క మరి సైన్యాన్ని చూసి భయపడతాడు. ప్రియులారా, ఎప్పుడైతే ఆ యొక్క సేవకుడు, ఆ యొక్క పనివాడు గెహజీ భయపడతాడో వెంటనే ఈ విషయాన్ని ఆ యొక్క మరి యజమానుడైన ఎలీషాకి తెలియచేస్తాడు. భయపడిపోయిన గెహజీ, భయపడిపోయిన పనివాడు, భయపడిపోయిన ఈ యొక్క సేవకుడు. మనము కూడా అనేకమైన సందర్భాల్లో పరిస్థితులను చూసి భయపడిపోతాం. అనేక సందర్భాల్లో పరిస్థితులను చూసి మనము విసిగిపోతాం. అనేకమైన సందర్భాల్లో పరిస్థితులను చూసి పెంట్రిల్లిపోతాం. అనేకమైన సందర్భాల్లో ఈ యొక్క పరిస్థితులను చూసి దిక్కుతోచక సన్నగిల్లిపోతామండి. ఎప్పుడైతే మనము పరిస్థితులను చూసి భయపడిపోతామో అది గెహజీ ఆత్మ, అది పనివాడి స్వభావము, అది పనివాడి మనస్తత్వం అండి. ఆ యొక్క 15వ వచనాన్ని మనము గమనించగలిగినట్లయితే, భయపడిపోయిన ఈ గెహజీ, ఈ పనివాడు, ఈ సేవకుడు, ఆ 15వ వచనాన్ని దయచేసి చూడండి. నా ఏలినవాడా, మనము ఏమి చేయుదము? యువతల ఉన్నది
రోషము కలిగిన ఆ ఏలియా భక్తుడైన ప్రవక్త అయిన శిష్యుడు ఎలీషా. 2 రెట్లు ఆత్మను కలిగి ఉన్నవాడు, గొప్ప సేవకుడు, గొప్ప ప్రవక్త. అంత గొప్ప ప్రవక్తని పక్కన పెట్టుకొని ఈ పనివాడు ఆత్మ, ఈ యొక్క సేవకుని యొక్క ఆత్మ భయపడిపోయింది. చూసిన దాన్ని చూసి తట్టుకోలేక ఇంక మనం ఏం చేద్దాం, మనకి ఎటూ పాలిపోలేని పరిస్థితి. ఒకవైపు కాదు, 2 వైపులు కాదు, 4 వైపులు కూడా శత్రువులు మనల్ని చుట్టుముట్టారు. 4 రకాలుగా మనల్ని భయపెట్టడానికి, బాధ పెట్టడానికి, హింసించడానికి, మనల్ని చంపడానికి వారు ఒక వ్యూహంతో వచ్చారు. మనకి ఇంక వేరే అవకాశం లేదు. ఇప్పుడు మనకి ఏంటి, మనం ఏమి చెయ్యాలి అనేటువంటి ఆ యొక్క మనస్తత్వంతో, భయంతో మరి వెంటనే పరిగెట్టుకొని ఆ యొక్క ఎలీషా దగ్గరికి వచ్చాడండి. మనం ఇంకా చనిపోతామని ఆ గేహజీ డిసైడ్ చేసేసుకున్నాడు. ఇంక మనకి మరణమే దిక్కు గాని ఇంక మనకి జీవము లేదని ఆ యొక్క సందర్భం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చండి. సేమ్ మనలాంటి మనస్తత్వమే, లేదా ఆ యొక్క గెహజీ మనస్తత్వమే మనది కూడా. 4 వైపులా కష్టాలున్నాయి, 4 వైపులా నష్టాలున్నాయి. ఎటు చూసినా ఓటముంది, ఎటు చూసినా లేముంది. మనకి ఇంకా చావే దిక్కనేటువంటి మనస్తత్వం మనకి కూడా ఒక్కొక్కసారి లేకపోలేదండి. ఒక సేవకుడిగా చెప్తున్నాను, ఒక దైవజనుడిగా చెప్తున్నాను, పేరు పెట్టి పిలిచిన మనోహరుడిగా చెప్తున్నాను. ఆ రోజు దేవాది దేవుడు ఆ యొక్క పనివాడితో, ఆ యొక్క ఎలీషా ద్వారా మాట్లాడిన దేవుడు ఈరోజు మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఏమిటి ఆ మాట అంటే 16వ వచనం దయచేసి గమనించవలసిందిగా కోరుతున్నాను. అతడు భయపడవద్దు, మన పక్షముననున్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి. చూడండి, వాస్తవంగా లిటరల్ గా తీసుకుంటే ఇశ్రాయేలు రాజు ఆ యొక్క జోహారాము ఎక్కడో ఉన్నాడు. ఈ దోతానులో ఉన్నది కేవలము ఈ యొక్క సేవకుడు అనగా గెహజీ, అలాగే యజమాని అయిన ఈ యొక్క ఎలీషా. కానీ ఎలీషా అంటున్నాడు, మన పక్షముననున్నవారు వారికంటే అధికులై ఉన్నారు. అంటే అవతల సైన్యము కన్నా మన దగ్గర ఉన్న సైన్యము చాలా గొప్పది. వాస్తవంగా అలా కాదండి. అయితే ఈ యొక్క ఎలీషా ఆ యొక్క ఆత్మని, ఎలీషా మనసుని మనము అర్థం చేసుకోవాలండి. మొదటి యోహాను 4వ అధ్యాయము 4వ వచనంలో, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనక మీరు వారిని జయించి ఉన్నారు. ఎలీషా తన మనసులో అనుకుంటున్నాడు, మనము ఒకవేళ తక్కువైనప్పటికీ, ఈ దోతానులో మనం ఒక్కలమే ఉన్నప్పటికీ కూడా ఆత్మీయ పరంగా దేవాది దేవుడు మనతో ఉన్నాడు. ఆ సైన్యములకు అధిపతి అయిన యెహోవా మనతో ఉన్నాడు. దావీదుకి ఎలాగైతే 72,000 దేవదూతల్ని పంపించి ఆ యొక్క గొలియాతుని జయించేలాగా చేశాడో, ఆ రోజుల్లో ఈ యొక్క ఎలీషా ఏమని ఆలోచన చేస్తున్నాడంటే, ఫిజికల్ గా నేను నా యొక్క సేవకుడు మేము ఒక్కలమే, కానీ ఆ దేవాది దేవుడు మనతో ఉన్నాడు గనుక ఆ శత్రువుల కన్నా మనము అనేక రెట్లు ఎక్కువగా ఉన్నామనేటువంటి విషయాన్ని ఆ యొక్క సేవకుడికి ఆ రోజు తెలియచేస్తున్నాడండి. ఈరోజు ప్రియులారా, ఒకవేళ ఆ యొక్క విధవరాలువేమో, ఈ వాక్యాన్ని చూస్తున్న మీరు ఒకవేళ తండ్రి లేని వారేమో, ఒకవేళ ఒక్కొక్క సందర్భాల్లో మీరు ఎవరూ లేని వారేమో, ఒకవేళ మీరు ఒంటరి వారేమో, ఒకవేళ అన్ని నీ దగ్గర పొందుకుని ఆ యొక్క స్నేహితులు నిన్ను దూరం చేసుకున్నారేమో, ఒకవేళ నీ రక్త సంబంధికులే అన్నీ పొందుకుని నిన్ను రిజెక్ట్ చేసేసారేమో, ఒకవేళ నీ పరిచర్యలో ఒకవేళ నువ్వు ఒంటరి వాడివని, ఒంటరి దానివని, మాకెవరూ సహాయం చేయట్లేదని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, భర్తతో కావచ్చు, భార్యతో కావచ్చు, ఇరుగు పొరుగు వారితో కావచ్చు, స్నేహితులతో కావచ్చు, మీ కొలీగ్స్తో కావచ్చు, ఎవ్వరితోనైనా ప్రభువు చేత నువ్వు ప్రేరేపించబడితే, దేవుని యొక్క ఆత్మ చేత నువ్వు నడిపించబడితే, ఆ యొక్క దేవుడు మనకిచ్చిన విశ్వాసముతో మనం చూడగలిగినట్లయితే మనలో ఒంటరి వారు ఎవరూ లేరండి. మనము ఒంటరి వారం ఎంత మాత్రం కాదే గాని మన ఎదురుగా ఉన్న శత్రువుల కంటే మనము ఎక్కువ వారమని అదే వాక్యాన్ని ఎలాగైతే ఎలీషా ఆ యొక్క సేవకుడితో ఆ యొక్క గెహజీతో మాట్లాడాడో అదే దేవుడు మనకు కూడా సెలవిస్తున్నాడు. మనము ఒంటరి వారమని ఫిజికల్ గా, బాహ్యంగా మనం అనుకుంటున్నాం కానీ వాస్తవంగా మనము ఒంటరి వారము కాదు.
మనలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాని కంటే చాలా గొప్పవాడనే విషయాన్ని ఈ సాయంకాల సమయంలో మీకు నేను తెలియచేస్తున్నాను. ఒకవేళ ఎప్పుడైనా సరే మేము ఒంటరి వారమని ఒకవేళ మీరు అనుకుంటుంటే అది గెహజీ ఆత్మ, అది ఎలీషా ఆత్మ ఎంత మాత్రమో కాదు. ఎందుకంటే గెహజీ బాహ్య కన్నులతో చూసి మేము నలువైపులా చుట్టముట్టబడ్డాము, మాకింక దిక్కు లేదు అని భయపడుతూ ఒకవేళ అటువంటి పరిస్థితుల్లో మనము కూడా కలిగి ఉంటే మనది గెహజీ ఆత్మ గాని ఆ యొక్క ఎలీషా ఆ యజమానుడి ఆత్మ ఎంత మాత్రము కాదు. కాబట్టి ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని అందరినీ నేను బలపరుస్తున్నాను. మనం ఎప్పటికీ ఒంటరి వారము కాదు. దేవుని చేత ఎన్నుకోబడిన జనాంగము మనము, పిలవబడిన వారము, దేవుని రక్తము చేత కొనబడిన వారము గనక మనలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. అవతల వారి కన్నా మనము చాలా ఎక్కువ వారము. రెండవదిగా ఆఖరిగా ఆ యొక్క గెహజీ భయపడే కళ్ళుతో చూశాడు. ఈ నేత్రాలతో దేవుని శక్తిని చూడగలిగిన కళ్ళు ఆ గెహజీకి పనివాడికి లేదండి. గాని దేవుని కళ్ళు ఎలాగైతే తన పిల్లల్ని చూస్తాయో సేమ్ అదే కళ్ళతో ఈ యొక్క ఎలీషా కూడా చూడగలిగాడండి. పనివాడు చూసి భయపడ్డాడు, శారీరక కళ్ళుతో చూసి భయపడ్డాడు, ఆత్మీయంగా చూడలేకపోయాడు. ఎలీషా ఆత్మీయంగా దేవుని యొక్క కళ్ళతో చూశాడు. దేవుడు తన ప్రజల్ని ఎలాగైతే ఒకవేళ శత్రువులు చుట్టుముట్టినా, నలువైపులా వ్యాధులు, బాధలు, కష్టాలు, నష్టాలు, దుఃఖాలు, ఓటమి, అవమానమున్నా నేనున్నానని ఆ కన్నులతో చూస్తాడో అటువంటి కన్నులని మనము కూడా మనం కలిగి ఉండాలని, మన చుట్టూ ఉన్న శత్రువుల్ని దేవుని యొక్క కళ్ళతో చూడాలని హృదయపూర్వకంగా కోరుతున్నానండి. తన ప్రార్థనలో ఇప్పుడు ఎలీషా తన ప్రార్థనలో ఏమి చేస్తున్నాడంటే భయపడిపోతున్న ఈ యొక్క పనివాడు కొరకు ఒక విజ్ఞాపన చేస్తున్నాడు. వీడి కన్నులు చూచినట్లు వీడు ఆత్మీయమైన కన్నులు తెరవమని ప్రార్థించాడండి. అంటే మనం అందరము కూడా శారీరకంగా ఈ కళ్ళతో చూస్తాం మన పరిస్థితులను, మన యొక్క అనారోగ్య సమస్యలను, మన యొక్క ఆర్థికపరమైన సమస్యలను, అనుదినము ఎదుర్కొంటున్న ప్రతి కష్టాలని, ఈ అవమానాలని ఈ నేత్రాలతో చూసి మనము భయపడతామండి. అయితే ప్రియులారా, మనం అందరము కూడా దేవుని యొక్క ఆత్మని పొందుకున్న వారము. ఎప్పుడైతే క్రీస్తు నామములో మనము బాప్తిజం తీసుకుంటామో పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతామని ఆ అపోస్తుల కార్యములు 2వ అధ్యాయములో ఉన్నది. కాబట్టి మనము క్రీస్తుని పోలి నడుచుకోవాలి గనక మన తండ్రి తన యొక్క కన్నులు మన వైపు ఎలాగైతే చూస్తాడో మనము కూడా మన తండ్రి చూసినట్టే మనము చూసి ఆత్మీయ నేత్రాలతో చూసి మన చుట్టూ ఉన్నవి అసలు ఆ కష్టాలే కాదు అని చూడాలి. మన చుట్టూ ఉన్న పరిస్థితులను గమనించి అసలు ఇవి ఓటమే కాదని మనం అనగలగాలి. ఎలీషా నా పనివాడు అనగా ఈ గెహజీ శారీరక కండ్లతో చూసి భయపడిపోతున్నాడు. ప్రభువా, వీడి యొక్క ఆత్మీయ నేత్రాల్ని తెరవండి అని ప్రార్థన చేశాడు. అసలు ప్రభువుని నమ్మిన వ్యక్తి, విశ్వాసము ఉంచిన వ్యక్తి, దేవుడు కంచెలో ఉన్న వ్యక్తి, దేవుడు శక్తిని చూసిన వ్యక్తిగా ఆత్మీయ నేత్రాలు మనలో అనేక మందికి లేనట్లుగానే మనం గమనించాలి. అసలు ప్రభువుని నమ్మిన వ్యక్తి ఎలాగుండాలి? అసలు ప్రభువు మీద విశ్వాసం ఉంచిన వ్యక్తి ఎలాగుండాలి? నేను దేవుని యొక్క కంచెలో ఉన్నాను, ఆయన నా పాదముల తొట్టిల్లనియ్యడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను అని నమ్మిన వాడు ఎలాగుండాలి? ఆత్మీయ నేత్రాలు తెరవబడాలని నేను కోరుతున్నాను. ఈ ఆత్మీయ నేత్రాల్ని మనము తెరవగలిగినట్లయితే ఎలీషా చుట్టూ నలువైపులా శత్రువులను చూసి ఇప్పుడు ఏమంటున్నాడంటే, నలువైపులా శత్రువులను చూస్తున్నావు కదా నా గెహజీ, నా పనివాడా, కానీ నలువైపులా ఇప్పుడు ఎలాగున్నాయో తెలుసా? ఎలాగున్నాయంటే చూడండి, ఎప్పుడైతే ఎలీషా ప్రార్థన చేశాడో ఆ గెహజీ కన్నులు తెరిచి ఇప్పుడు ఆత్మీయపరమైన కన్నులతో చూస్తున్నాడు. ఒకవైపు పర్వతాలు ఉన్నాయి, దేవుని పర్వతాలు. రెండవ వైపు దేవుని యొక్క అగ్ని ఉన్నదండి. మూడవ వైపు దేవుని యొక్క సింహాసనం నుండి వచ్చిన ఆ గుర్రాలు ఉన్నాయి. నాలుగవ వైపు దేవుని యొక్క రథములు ఉన్నాయి.
అంటే ఆయన సన్నిధి ఈ యొక్క ఎలీషా చుట్టూ ఉన్నట్లుగా ఇప్పుడు ఆత్మీయ నేత్రాలతో చూస్తున్నాడు. ముందు శారీరక నేత్రాలతో చూసి భయపడిపోయాడు. కానీ ఎప్పుడైతే ఆత్మీయ నేత్రాలని దేవుడు తెరిచాడో ఈ యొక్క మరి పర్వతాలు, దేవుని యొక్క అగ్ని, ఈ యొక్క గుర్రములు, ఈ యొక్క రథమును చూసి ఆశ్చర్యపోయి ఉంటాడు. ఈరోజు చూడండి, మనము కూడా ఒకసారి ఇదే ఆత్మీయ నేత్రాలని మరి కలిగి ఉండాలని కోరుతున్నాను. నా ప్రార్థన, మనమందరము కూడా ఆత్మీయ నేత్రాలను చూసి అటువంటి కన్నులు మనము కలిగి ఉన్నట్లయితే ఏ శత్రువు కూడా మనకంటే గొప్పవాడు కాదు, ఏ లేమి కూడా మనకంటే గొప్పది కాదు, ఏ అనారోగ్యము కూడా మనకంటే గొప్పది కాదు, ఏ యొక్క శత్రువు కూడా మనవంటే గొప్పవాడు కాదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు అంటున్నాడు, ఓ గెహజీ, నువ్వు నలువైపులా శత్రువులను చూసావు, కానీ నేను అంటున్నాను నలువైపులా నా సన్నిధి ఉన్నది. ఇదే వాక్యాన్ని దేవుడు మనందరితో కూడా మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడండి. జకర్యా గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనంలో, నిన్ను ముట్టువాడు దేవుని యొక్క కనుగుడ్డుల్ని ముట్టినవాడు అనే వాక్యం తెలియచేస్తున్నది. మనలో అనేక మంది ఇంకా ఈ శారీరక కళ్ళు కలిగి ఉంటున్నారు. నిజమే, శారీరకంగా మనము కన్నులు కలిగి ఉండాలి. కానీ నువ్వు క్రైస్తవుడవని, క్రైస్తవురాలమని దయచేసి ఎప్పుడు మర్చిపోవద్దు. దేవుని యొక్క స్వరూపమని నువ్వెప్పుడు మర్చిపోవద్దు. నువ్వు దేవుని యొక్క కుమారుడువని, కుమార్తెవని దయచేసి ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. ఒకవేళ మనము ఈ స్థితిని కలిగి ఉంటే, ఇటువంటి ఆత్మీయ స్థితిని మనము కలిగి ఉంటే ఆత్మీయ నేత్రాలని తెరాలని కోరుతున్నాను. శారీరక నేత్రాలతో మనం చూస్తే మనకి ఫీజు కట్టాలి ప్రభువా అని భయం వేస్తుంది. ఈ యొక్క ఉద్యోగం వస్తుందా రాదా ప్రభువా అని మనకి భయం వేస్తుంది. ఈ సంవత్సరమైనా వివాహం అవుతుందా ప్రభువా అని మనకి భయం వేస్తుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా పిల్లలు పుట్టట్లేదు ప్రభువా అని మనకి భయం వేస్తుంది. ఎప్పుడు చూసినా ఓటమే ప్రభువా అని మనకి భయం వేస్తుంది. ఈ శాలరీ మనకి చాలట్లేదు ప్రభువా అని మనకి భయం వేస్తుంది. కానీ ఆత్మీయ నేత్రాలతో చూడండి, దేవుడు ఇప్పటికే మనందరి చుట్టూ తన యొక్క రథములను ఉంచాడు. దేవుడు ఇప్పటికే ఆ యొక్క గుర్రములు, ఇప్పటికే ఆ యొక్క పర్వతములు, ఇప్పటికే ఆ యొక్క అగ్నిని మన నలువైపులా ఉంచాడు. కాబట్టి దేని గురించి కూడా చింతించవద్దు. ఎటువంటి శత్రువు నిన్ను చుట్టుముట్టినప్పటికీ కూడా ఎప్పుడైతే శారీరక నేత్రాలతో చూస్తే నువ్వు భయపడతావు, ఆత్మీయ నేత్రాలతో చూస్తే ప్రభువే తానే మన చుట్టూ తన సన్నిధిని ఉంచి నేనున్నాననేటువంటి ఆ యొక్క వర్తమానాన్ని ఆ రోజు గెహజీకి తెలియచేశాడు. నిన్న నేడు నిరంతరము ఏకరుతుగున్న దేవుడు అదే వర్తమానాన్ని ఈరోజు మనకి కూడా తెలియచేస్తున్నాడండి. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. దయచేసి ప్రార్థనలో ఏకీభవించాలని హృదయపూర్వకంగా కోరుతున్నాను. పరిశుద్ధమైన తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు. నేను మరి గెహజీ శత్రువులను చూసి భయపడిపోయాడు. గెహజీ, మేము నలువైపులా శత్రువుల చేత చుట్టుముట్టబడ్డాము, ఇప్పుడు ఏమి చేయుదమనేటువంటి ఆ యొక్క దిగ్భ్రాంతిలో ఉన్నాడు. ఎటూ పాలిపోలేదు. ప్రభువా, మరి మేము కూడా అనేకమైన సందర్భాల్లో మా చుట్టూ శత్రువులు ఉన్నారని మేము భయపడిపోతున్నాం. కానీ మేము మర్చిపోతున్నాం, శారీరక నేత్రాలతో చూస్తే మేము భయపడతామని. ఆ రోజు తండ్రి ఎలీషా ఎలాగైతే తన ఆత్మీయ నేత్రాలని తెరవమని ప్రార్థన చేశాడో, ఈరోజు మేము ఒకరికొకరం ప్రార్థన చేసుకుంటున్నాం. ఇక మీదట క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా మేము కూడా ఆత్మీయ నేత్రాలని కలిగి ఉండడానికి సహాయం చేయండి. ఎప్పుడైతే మేము ఆత్మీయ నేత్రాలతో చూస్తామో, నీ కుమారులుగా, నీ కుమార్తెలుగా మేమందరం కూడా నీ సన్నిధి ద్వారా చుట్టుముట్టబడ్డాం. ఏ శత్రువు కూడా ప్రభువా మావంటే గొప్పవాడు కాదు, ఏ అనారోగ్యము మాకంటే గొప్పది కాదు, ఏ ఓటమి, ఏ లేమి మాకంటే గొప్పది కాదు. ప్రభువా, అటువంటి ఆత్మీయ నేత్రాల్ని ఎంతమంది అయితే లైవ్లో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో వారికి అందరికీ దయచేసి నువ్వు ఉన్నాను అనేటువంటి ఆ సత్యాన్ని తెలియచేయ ప్రభువా. పొరపాటును కూడా ఎప్పుడు మా యొక్క శత్రువులను చూసి భయపడకుండానట్లు ఆత్మీయంగా తండ్రి నైనా మీ కన్నులు మేము తండ్రి నైనా కలిగి ఉండి, మీ స్వరూపంలో ఉన్న మేము తండ్రి మా యొక్క కష్టాలని, నష్టాలని, దుఃఖాలని, సమస్యల్ని, ఆ ఓటమిని, ఆ లేమిని నేను మరి తండ్రి నైనా చూడడానికి సహాయం చేయండి. ఎప్పుడైతే నీ కన్నులను, ఆత్మీయ కన్నులను, క్రైస్తవ కన్నులను
దేవుని ఆత్మచేత నడిపించబడుతున్న ఆ యొక్క కన్నులను మేము కలిగి ఉంటామో మా జీవితంలో విజయం వస్తుంది, సంతోషము వస్తుంది, సమాధానము వస్తుంది, ఆరోగ్యము వస్తుంది, గొప్ప విజయాన్ని మేము చూస్తాం గనక ఆన్లైన్ ద్వారా చూస్తున్న ప్రతి వారికి ఆ విజయాన్ని మీరు దయచేయండి ప్రభా. అటువంటి ఆత్మీయ నేత్రాల్ని నువ్వు తండ్రి నైనా వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇంకా ఎవరైనా తండ్రి భయపడేటువంటి ఆత్మను కలిగి ఉన్నారో, ఆ గెహజీ ఆత్మను కలిగి ఉన్నారో, శారీరక నేత్రాలను కలిగి ఉన్నారో వారందరినీ మీరు ముట్టమని మలచమని వారందరి ఆత్మీయ కన్నులు తెరిచి నిన్ను చూసేటువంటి కృపను గ్రహించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థన మీకు చేయుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క దీవెన, కాపుదల, సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మనకు, మన కుటుంబాలకు, సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి, ట్రినిటీ సంఘానికి, ఆన్లైన్ వ్యూవర్స్కి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడుగా ఉండనుగా. ఆమేన్. Shalom Aleichem Malachei Shalom Malachei Elyon Mi Melech Malchei HaMelachim HaKadosh Baruch